డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాన్య మిత్రులు, ఎంఎస్కో సంస్థకు ఎప్పుడు వెన్నింటుండే మిత్రుడు బుద్ధప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆత్మీయ మిత్రుడు కొంటాల రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఒక ఉద్వేగభరితమైన సందర్భం. నేను అత్యంత అభిమానించే ఒక నాయకుడు నేను ప్రచురించిన ఒక పుస్తకాన్ని, అలాగే నేను అత్యంత గౌరవించే ఒక డాక్టర్ గారు తన ఆత్మకథ రాస్తే ఆ ఆత్మకథ ఆవిష్కరించడం రావటం నేను చాలా ఆనందపడే సందర్భం. నేను ఎంఎస్కో నెలకొల్పిన విజయవాడ నగరం శివార్లలో నూరి రాధాకృష్ణమూర్తి గారి ఇంట్లో నేను చాలా సంవత్సరాలు ఉన్నాను హైదరాబాద్లో. వారు ఎన్టీ రామారావు గారికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేసేవారు. అప్పటి నుంచి నాకు నూరి దత్తాత్రేయుడు గారితో పరిచయం ఉంది. అంటే దత్తాత్రేయుడు గారి ఇంట్లోనే నేను ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ఉండి నా కూతురు పెళ్లి చేశాను. నాకు కళాజ్యోతి బాపన్న గారు ఒకరోజు ఫోన్ చేసి, విజయ్ కుమార్ దత్తాత్రేయుడు గారు ఇంగ్లీష్ పుస్తకాన్ని ప్రచురించాలనుకుంటున్నారు, దానికి ఎడిటింగ్ హెల్ప్ కావాలని అడిగారు. ఎవరు పబ్లిష్ చేస్తున్నారని అడిగి, నేను ఎడిటింగ్ హెల్ప్ చాలామంది చేస్తాం, ఎవరు పబ్లిష్ చేస్తున్నారంటే ఆయన ఆలోచిస్తున్నారు ఇంకా. అంటే నేను వెంటనే నాకు విజయభాస్కర్ చాలా క్లోజ్ ఫ్రెండ్, విస్టా డయాగ్నోస్టిక్ విజయ్కి ఫోన్ చేసి, విజయ్ మీ పిన్నాన్నగారు పుస్తకం నేను పబ్లిష్ చేస్తున్నాను, ఆయనకి తెలియజేయమని చెప్పాను. చెబితే ఆయన చాలా సంతోషంగా ఫోన్ చేసి, విజయ్ కుమార్ నేను చాలా అభిమానించే ఎంఎస్కో సంస్థ నా పుస్తకాన్ని ప్రచురించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని వెంటనే ఆమోదించారు. ఇది ఇంతకన్నా ఒక వ్యక్తికి ఆనందం కలిగించే అంశం. దత్తాత్రేయుడు గారు లాంటి వారు నేను ఫోన్ చేయగానే ఆయనే మళ్ళీ నాకు రిటర్న్ ఫోన్ చేసి, ఎంఎస్కో సంస్థ నా పుస్తకం ప్రచురించడం నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పడం కన్నా ఎంఎస్కో సంస్థకి గర్వకారణమైన విషయం కూడా ఉందని నేను అనుకోవట్లేదు. ఆయన మన మట్టిలో పుట్టి మన దేశానికి ఖ్యాతి తీసుకురావడం కాదు, భయాన్ని పోగొట్టే పని చేశాడు ఆయన. మనకు ఋగ్వేదం ఏం చెబుతుందంటే భయం లేని సమాజాన్ని నిర్మించుకోమని చెబుతుంది. దత్తాత్రేయుడు గారు చేసింది ఏంటంటే మనిషిలో చావుని గెలవగలను అనే ఒక నమ్మకాన్ని తీసుకురావడం కన్నా గొప్ప విషయం ఇంకోటి ఉండదని నేను భావిస్తున్నాను. అది 1000 వేద మంత్రాల కన్నా చాలా బలమైన వాక్కు. దానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో నెలకొన్న భయాన్ని, ఆందోళనని, మేధోజీవుల్లో నిరంతరం కలుగుతున్న మనస్సంచలనాన్ని అందిపుచ్చుకొని మీ అందరికీ తోడుగా నేనుంటాను, మీ జీవితాల్లో వెలుగు చూపించడం నా బాధ్యత, దానికోసం అవిశ్రాంతంగా నేను పోరాడతాను అని ఆయన వయసు వల్ల వచ్చే అలసటని ప్రజల మీద ప్రేమతో జయించారు. అది అలాంటి నాయకుడు ఒకడు ఉండటం మనకి ఇప్పుడున్న సమాజంలో నాకు ఒక్కసారి సాధ్యమేనా అనిపిస్తుంది. ఇవాళ ఆయన భారతదేశంలో ఆయన తెలియని రాజకీయ నాయకుడు లేడు. ఆయన పర్సనల్గా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్ వరకు అనేక సంవత్సరాలుగా నేను కూడా ప్రజా జీవితాన్ని దగ్గరగా పాత్రికేయులతో కలిసి చూస్తున్నవాడిని. అలాంటి నాయకుడు మన భారతదేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు.
ఇవాళ ఉన్న అతిపెద్ద నాయకుల కన్నా భారతదేశంలో తక్కువ వయసులో ముఖ్యమంత్రి అయి సుదీర్ఘకాలం పాటు రాష్ట్రాన్ని ఒక హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. ఇవాళ మనకి ఎంతో కొంత ఆశ మిగిలింది అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల ఆ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. ఆయనకి మేధో సమాజం తరఫున ఆయనకి నేను శిరస్సు ఉంచి నమస్కరించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి సభల్లో బొకేలు ఇవ్వటం, శాలువాలు కప్పటం మా సాంప్రదాయానికి విరుద్ధం. మా ముఖ్యమంత్రి గారు నేను కోరేది ఏంటంటే, ఆయనకి రోజుకి కనీసం 100 మంది 200 మంది కలుస్తారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఒక చిన్న పుస్తకం ఇస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ అని ఆయన ప్రకటిస్తే తెలుగులో ఉన్న ప్రతి రైటర్ ఆయన రుణపడి ఉంటారు. ముందుగా మన ముఖ్యమంత్రి గారికి యునెస్కో ప్రచురించిన పుస్తకాలని, అందులో మన టంగుటూరి ప్రకాశం గారి నా జీవిత యాత్ర అనే అద్భుతమైన గ్రంథాన్ని, ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ, అట్లాగే రాజమోహన్ గాంధీ రాసిన పుస్తకాన్ని నా పార్ట్నర్ సుధీర్ అందజేస్తాడు. అలాగే వైద్య శాఖ మంత్రి గారికి మా మేనేజర్ లక్ష్మి మీ పుస్తకం ఇవ్వట్లేదు ఇక్కడ. కాకపోతే మెజార్టీ 4 స్టేజీ మీద ఉంటే, 5 స్టేజీ మీద ఉంటే 4 నా రైటర్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ గారితో కలిసి ఆయన రాసిన మనసులో మాట నేనే ప్రచురించా. సత్య నా రైటరు, బుద్ధప్రసాద్ గారు నా రైటరు, దత్తాత్రేయుడు గారు నా, రామకృష్ణ గారు రాయట్లేదు, ఏం చేయను. రామకృష్ణ గారు కూడా మిత్రుడైనప్పటికీ మా అబ్బాయి చరణ్ని బుద్ధప్రసాద్ గారికి యునెస్కో ప్రచురణ చదివే వాళ్ళు ఒకరు ఉన్నారు కదా. నూరి దత్తాత్రేయుడు గారికి జ్ఞాపకం అంత చేయవలసిందిగా మా తమ్ముడు కృష్ణయ్యని కోరుతున్నాను. అలాగే విజయవాడ సుధీర్ని రామకృష్ణ గారికి పుస్తకం అందజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే విజయవాడ పుస్తక మహోత్సవం మేము ఈ సంవత్సరం వదిలేయాల్సి వస్తుందేమో, ఇక నుంచి మేము నడపలేమో అనుకున్నాం. మాన్య ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ సంవత్సరం గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినంత అత్యద్భుతంగా విజయవాడ పుస్తక మహోత్సవం ఈ సంవత్సరం మాకు గ్రౌండ్ ఇవ్వడం వల్ల జరిగింది. దానికి మా సొసైటీ పక్షాన కృతజ్ఞత ప్రకటించడం కోసం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్, బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు మనోహర్ నాయుడు ముఖ్యమంత్రి గారికి పుస్తకాలు ప్రకటిస్తాడు. సుప్రసిద్ధ వైద్యుడు, నా ఆరోగ్యాన్ని కాపలాదారు మా కళ్యాణ్ రామ్ ఉన్నాడు. కళ్యాణ్, ముఖ్యమంత్రి గారికి ఓ పుస్తకాన్ని బహుకరించవలసిందిగా కోరుతున్నాను. నా ఆరోగ్యాన్ని కాపలాదారంటే ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని. మంటాటెడ్ మన్హాటన్ పుస్తకం, ఒక రచయిత పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది రచయిత నుంచి వింటమే అన్నిటికన్నా అప్రోప్రియేట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను ఎవరు మాట్లాడటం కన్నా ముందుగా పూజ్యులు దత్తాత్రేయుడు గారిని మాడవలసిందిగా కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారిని అతిథుల్ని జ్యోతి ప్రజ్వలన కేసు రావాల్సిందిగా కోరుతున్నాను.